చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి, నీ పాదములే పట్టితి, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి. యేసు నీ పాదములే పట్టితి, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి. యేసు నీ పాదములే పట్టితి. దిక్కిక నీవే చక్కగా రావే, దిక్కిక నీవే చక్కగా రావే, మిక్కిలి మ్రోక్కుదు మ్రోక్కుదు మ్రోక్కుదు, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి. యేసు నీ పాదములే పట్టితి. యేసు నీ తోడా ఎవ్వరు సాటి, యేసు నీ తోడా ఎవ్వరు సాటి, దోషము బాపును బాపును బాపును, నీ చరణములే నమ్మితి నమ్మితి, నీ పాదములే పట్టితి. యేసు నీ పాదములే పట్టితి. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, దయగలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామంలో నీకు వందనాలు. మరొక మారు నీ సన్నిధిలో చేరి నీ యొక్క వాక్య లేఖనములు సత్యముల ద్వారా నాతో మాతో మాట్లాడమని, నీ వాక్యం ద్వారా మమ్మల్ని ఉజ్జీవింపజేయమని, నీ వాక్యమే మా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునైన రీతిగా నీ వాక్యమే నన్ను బ్రతికించనని దావీదు మహారాజు చెప్పినట్లుగా సజీవులుగా ఉన్నాం గనుక నీ సన్నిధిలో చేరి నేను స్తుతించే భాగ్యం మాకును అనుగ్రహించినందుకు వందనాలు. సజీవులే కదా నిన్ను స్తుతించేది, మృతులు ఎలాగో నిన్ను స్తుతింపగలరు, మను నిన్ను స్తుతించున్నా పాతాళములో నీకు స్తుతి కలుగునా అని దావీదు మహారాజు ప్రశ్నార్థకం వేస్తూ ఉన్నాడు. మంటిలో చేరి ఉంటే నిన్ను స్తుతించలేము కాబట్టి సజీవ లెక్కలో నన్ను మమ్మల్ని నిలబెట్టినందుకు వందనాలు. ఆయా కార్యక్రమాన్ని వీక్షిస్తున్న బిడ్డలను బహుగా ఆశీర్వదించి దీవించమని వేడుకుంటున్నాను. నీ వాక్యమైన పాల చేత ఆయా వారు కూడా అభివృద్ధి చెంది ఆత్మీయతలో కొంచెం ముందంజ వేసే కృపను దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి, ఆమెన్. దైవ గ్రంథంలో నుంచి లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచనాలు చూస్తే యేసుప్రభు వారు చెప్పిన ఉపమానముగా చెప్పబడిన చరిత్ర ఒకటి కనపడుతూ ఉన్నది. లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 31 వచనాల వరకు 2 పార్ట్ల మెసేజ్గా చెప్తూ ఉన్నాను. పార్ట్ నెంబర్ 1 వచ్చేటప్పటికి కొన్ని వచనాలు మనం ధ్యానం చేద్దాం. లూకాసు వార్త 16వ అధ్యాయము 19 నుంచి 23 వచనాల వరకు చదువుదాం. ధనవంతుడు ఒకడు ఉండెను. అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. లాజరు అను ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండి వాడై ధనవంతుని ఇంట వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలికొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపము, నేను ఈ అగ్ని జ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. ప్రభువు దైవగ్రంథంలోని వాక్కులు ఆశీర్వదించి దీవించునుగాక. ధనవంతుడు లాజరు అనేది సుదీర్ఘమైన అంశం మేము ముందు పెడుతూ ఉన్నాను. ధనవంతుడు లాజరు అని ఒక దరిద్రుడు, ధనవంతుడు పేరు కూడా రాయలేదు.
ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానము కాదు, ఉపమానముగా చెప్పబడిన చరిత్ర. ఈ ధనవంతుడు ఏ కాలంలోని ధనవంతుడు అంటే మోషే కాలంలో ధనవంతుడు. మోషే జీవిస్తూ ఉన్నప్పుడు, మోషే ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు, మోషే గారు ప్రవక్తగా ఉన్న టైంలో ఇది సంఘటన జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ఎలా చెప్పగలమంటే లూకాసు సువార్త 16వ అధ్యాయము 29వ వచనములను చూస్తే, అందుకు అబ్రహాం ఏమంటున్నాడంటే, వారి యొద్ద మోషేయు ప్రవక్తలను భూమి మీద ఉన్నారు, వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా, అతడు తండ్రివైన అబ్రహామా అలాగనవద్దు, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఇది ఉపమానము కాదు, ఉపమానముగా చెప్పబడిన చరిత్ర. ఈ ధనవంతుడు మోషే కాలంలో ఉన్న ధనవంతుడు. యేసుక్రీస్తు వారు ఉపమాన రీతిగా చాలా వాక్యాలు చాలా చెప్పారు, కానీ ఇది ఉపమానము కాదు, ఉపమానముగా చెప్పబడిన చరిత్రగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడు యొక్క పేరు ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి 2-3 పాయింట్లు పార్ట్ 1 మెసేజ్లో జ్ఞాపకం చేస్తాను. ధనవంతుడు లాజరు విషయం గురించి, ఈ యొక్క చరిత్ర గురించి తెలియని క్రైస్తవ సమూహము, క్రైస్తవ విశ్వాసులు ఉండరు. అందరికీ తెలిసిన విషయమే. ధనవంతుడు ఒకడు ఉండెను. 16వ అధ్యాయము 19వ వచనంలో చూస్తే ధనవంతుడు ఒకడు ఉండెను అన్న మాట రాస్తూ ఉన్నారు. ధనవంతుడైన జక్కయ్య పేరు బైబిల్ గ్రంథంలో రాయించారు, కానీ ఈ యొక్క ధనవంతుడి పేరు దేవుడు బైబిల్ గ్రంథంలో రాయించడానికి అనుమతించలేదు. ఈ యొక్క ఉపమానముగా చెప్పబడిన చరిత్రలో ఇది మోషే కాలంలో జరిగిన సంఘటన. ధనవంతుని యొక్క పేరు సంబోధించడం లేదు, ధనవంతుడు ఒకడు ఉండెను. ఇదే చరిత్రలో, ఉపమానముగా చెప్పబడిన చరిత్రలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము పేరు కనపడుతూ ఉన్నది, దరిద్రుడైన లాజరు పేరు కనపడుతూ ఉన్నది, మోషే పేరు కనపడుతూ ఉన్నది, కానీ ధనవంతుడి పేరు మాత్రము బైబిల్ అతని పేరును త్రోసివేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అతని పేరు రాయబడడం కానీ ప్రచురించడానికి కానీ ప్రభు అంగీకరించలేదు. యేసు ప్రభు వారికి ఈ ధనవంతుడి యొక్క పేరు తెలియక కాదు, కానీ తెలుసు, కానీ అతని పాపమును బట్టి ఆ పేరును కూడా ఆయన నిరాకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుని పేరు కనబడడం లేదు, అతని 5 సహోదరుల పేర్లు కూడా కనబడడం లేదు. మనం కూడా చూస్తే ధనవంతుని యొక్క పేరు గురించి కొంత ఈ ఉపమానముగా చెప్పబడిన చరిత్రలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ ధనవంతుడు మోషే కాలంలో ఉన్న ధనవంతుడు, కాలం కూడా మోషే కాలంలో ఉన్న ధనవంతుడు. ఉపమానముగా చెప్పబడిన చరిత్రలో ధనవంతుని నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ధనవంతుని యొక్క పేరు కనబడడం లేదు. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము పేరు కనపడుతూ ఉన్నది, దరిద్రుడైన లాజరు పేరు కనపడుతూ ఉన్నది, తర్వాత మోషే పేరు కనపడుతూ ఉన్నది, కానీ ధనవంతుడి పేరు కనపడడం లేదు. కాబట్టి మన పేర్లు కూడా జీవగ్రంథములో రాయబడకపోతే మనము కూడా అగ్నిగుండంలో పడవేయబడునని బైబిల్ లేఖన సత్యంలో మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నవి. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే మనందరి పేర్లు కూడా జీవగ్రంథంలో రాయబడినట్లు కనబడకపోతే మనము కూడా అగ్నిగుండంలోనికి వేయబడతామని పద్మాసు దీపంలో పరవశం చెందిన యోహాను భక్తుడు ప్రకటన గ్రంథంలో రాస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే, ఎవని పేరైనను జీవగ్రంథమందు రాయబడినట్టు కనబడిన ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడును అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉన్నది. కాబట్టి ధనవంతుని యొక్క పేరు రాయడానికి పరిశుద్ధాత్ముడు ఇష్టం చూపించలేదు. అతని పేరు బైబిల్ త్రోసివేసినది. అతని పేరు ప్రచురించబడడానికి కానీ ప్రభు అంగీకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంగీకరించలేదు. కాబట్టి ఆ ధనవంతునికి ఇచ్చిన మొట్టమొదటి తీర్పు, అతడు భక్తిహీనుల జాబితాలో ఉన్నాడు కాబట్టి ఆ పేరును తోసివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే మరి ఒక మాట గ్రంథకర్త రాస్తూ ఉన్నాడు. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే, నీతిమంతుని జ్ఞాపకం చేసుకొనుట ఆశీర్వాదకరమగును, భక్తిహీనుల పేరు అసహ్యత పుట్టించునని అక్కడ గ్రంథకర్త రాస్తూ ఉన్నారు. కాబట్టి ధనవంతుని పేరు గురించి నేను కొంత జ్ఞాపకం చేశాను. ధనవంతుడు ఉన్నాడు, డబ్బు సంపాదించాడు, కానీ అతని పేరు బైబిల్ గ్రంథంలో రాయబడి ఉండలేదు. ఎందుకంటే అతడు తనకిష్టానుసారంగా జీవించాడు కాబట్టి బైబిల్ గ్రంథం అతని యొక్క పేరును త్రోసివేసినట్లుగా చూస్తూ ఉన్నాం. నేడు కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మనము కూడా జీవగ్రంథంలో మనం పేరు కనపడాలి, మనము కూడా పరలోక రాజ్యంలో చేరాలని ఆశ కలిగి మనం ఉండాలి. ప్రభువారికి ధనవంతుడి పేరు తెలియక కాదు, ధనవంతుడి పేరు తెలుసు. ధనవంతుడైన జక్కయ్య పేరు, యేసు ప్రభు వారి చెట్టు మీద ఉన్న జక్కయ్యను, జక్కయ్య త్వరగా దిగుము,
నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. జక్కయ్య జీవితంలో జక్కయ్య పేరు తెలుసుకున్న దేవుడు బైబిల్ గ్రంథంలో కూడా చాలామంది ధనవంతులు ఉన్నారు. వారు దేవునికి ఇష్టానుసారంగా బ్రతికారు. అబ్రహాము ధనవంతుడు, ఇస్సాకు ధనవంతుడు, యాకోబు ధనవంతుడు, దావీదు ధనవంతుడు, సొలొమోను ధనవంతుడు, అలాగే చాలామంది పేర్లు రాయించింది. కానీ ఈ యొక్క ధనవంతుడు మాత్రము తన ఇష్టానుసారంగా జీవించిన ధనవంతుడి పేరు బైబిల్ గ్రంథం కొట్టివేసింది. కాబట్టి ముందుగా ఈ ఉపమానముగా చెప్పబడిన చరిత్రలో నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ వచ్చేటప్పటికి ధనవంతుని యొక్క పేరు గురించి నేను జ్ఞాపకం చేశాను. ధనవంతుని పేరు, మన పేర్లు కూడా జీవ గ్రంథములో రాయబడాలని మనం కూడా అనుదినంలో మన ప్రార్థన ఆయనకు జ్ఞాపన చేయాలి. రెండవదిగా చూస్తే ధనవంతుని యొక్క వస్త్రం గురించి నేను జ్ఞాపకం చేస్తాను. అదే లూకా సువార్త 16వ అధ్యాయము 19వ వచనము చూస్తే ధనవంతుడు ఒకడు ఉండెను అనేది ధనవంతుని పేరు గురించి నేను జ్ఞాపకం చేశాను. రెండవదిగా అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. భూమి మీద ఆ ధనవంతుడు ధరించుకున్న వస్త్రములు ఎంతో విలువగలివిగా మనం చూస్తూ ఉన్నాం. ఊదా రంగు బట్టలు అంటే ఇంతవరకు మనకు కూడా అర్థం కాదు. బైబిల్ పండితుల ప్రకారము ఆ బట్టలు సుమారుగా ఖరీదు ఎంతంటే 9,000 నుంచి 12,000 వరకు ఖరీదు ఉండవచ్చు అని బైబిల్ పండితులు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అతడు ఊదా రంగు అంటే పర్పుల్ కలర్లో, వంకాయ రంగు కలర్లో బట్టలు వేసుకునేవాడు. సన్నపు నార వస్త్రములు ధరించుకుని ఉండేవాడు. బహుదినము ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. కాబట్టి లేఖన భాగాల్లో కూడా కొంతమంది యాకోబు గారు కొన్ని పత్రికల్లో మంచి మాట ఒకటి రాస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 2 నుంచి 6 వచనాలు చూస్తే 210 పేజీ నెంబర్లో చూస్తే యాకోబు తన పత్రికలో మంచి మాట ఆయన సంబోధిస్తూ ఉన్నారు. ఇదిగో ధనవంతులారా, మీ మీదకు వచ్చేడు ఉపద్రవములు గూర్చి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోయాను, మీ వస్త్రములు చిమ్మెటలు కొట్టినవాయను, మీ బంగారమును మీ వెండియు తుప్పుపట్టినవి. వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్నివలే మీ శరీరములను తినివేయనని చెప్తా ఉన్నది. ధనం ఉండడం తప్పులేదు, కానీ ధనాపేక్ష ఉండడం మాత్రం తప్పుగా మనం భావిస్తూ ఉన్నాం. కాబట్టి బైబిల్ గ్రంథం కూడా చెప్పే అంశం ఏంటంటే ధనం ఉండడం తప్పు లేదు, ధనాపేక్ష ఉండడం తప్పని బైబిల్ గ్రంథం సంబోధిస్తూ ఉన్నది. కాబట్టి ధనవంతుని యొక్క పేరు గురించి నేను జ్ఞాపకం చేశాను. ధనవంతుని యొక్క వస్త్రం గురించి జ్ఞాపకం చేశాను. మనకు కూడా వస్త్రాలు మంచిగా ముందు ఆదాము అవ్వలు కూడా మహిమ వస్త్రాలు ధరించుకొని ఏదేని తోటలో చక్కగా జీవిస్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే సర్పము చెప్పిన మాట విని దేవుని ఆజ్ఞకు లోబడక అవిధేయులై సర్పం యొక్క చెప్పిన పండును తిన్నప్పుడు వారు మహిమ వస్త్రాలు కోల్పోయినట్లుగా చూస్తూ ఉన్నాం. నేడు కూడా మహిమ వస్త్రాలు కోల్పోయి వారు దిగంబరులని గుర్తెరిగి అంజూరపు కచ్చడములు చేసుకుని వారి యొక్క శరీరం కప్పుకోవటానికి ప్రయత్నం చేశారు. కాబట్టి ధనవంతుని యొక్క పేరు గురించి జ్ఞాపకం చేశాను. ధనవంతుని యొక్క వస్త్రముల గురించి కూడా జ్ఞాపకం చేశాను. అతడు ఎంతో ఖరీదైన వస్త్రములు ధరించుకున్నాడు, కానీ రక్షణ వస్త్రము లేదు. ఒకడు లోకమంతా సంపాదించుకొని అతడు తన ప్రాణం పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనమని బైబిల్ గ్రంథం బోధిస్తూ ఉన్నది. కాబట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ధనవంతుని యొక్క పేరు బైబిల్ గ్రంథం తోసివేసింది. ధనవంతుని యొక్క వస్త్రం గురించి మనకు కూడా క్రీస్తులో ముంచబడిన, రక్తంలో ముంచబడిన పాప క్షమాపణ అనే వస్త్రం మనకు కావాలి. జయించు వారికి ఇయ్యబడు తెల్లని వస్త్రము మనకు కావాలి. పరిశుద్ధుల నీతి క్రియలని సన్నపు నార వస్త్రాలు మనకు కూడా కావాలి. అవి కూడా నేను దయచేస్తానని ప్రకటన గ్రంథంలో దేవుడు తన లేఖనముల ద్వారా రాయించారు. మూడవ విషయంలోకి మనం వెళ్లే ముందుగా ధనవంతుని యొక్క పేరు గురించి నేను జ్ఞాపకం చేశాను. ధనవంతుని యొక్క వస్త్రం గురించి జ్ఞాపకం చేశాను. మూడవదిగా ధనవంతుని యొక్క భోజనము చూస్తే ఆయన ఏమంటున్నాడంటే లూకా సువార్త 16వ అధ్యాయము 19-20 మళ్ళీ ఒకసారి చదువుతాను. 2 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. ధనవంతుని పేరు జ్ఞాపకం చేశాను, ధనవంతుని యొక్క వస్త్రం గురించి జ్ఞాపకం చేశాను. మూడవది చూస్తే ధనవంతుని యొక్క భోజనం చూద్దాం ఒకసారి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను సన్నపు నార వస్త్రములు ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. అనుదినము అతనికి విందే. ప్రతిరోజు అతనికి ఇష్టమైన రకముల భోజన పదార్థముల వంట చేసి వడ్డించుటకు ఎంతోమంది పనిలో నిమగ్నమై ఉన్నారు. లాజరు అని ఒక దరిద్రుడుండెనంట. 20వ వచనం. వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండు పడు రొట్టె ముక్కలతో అతడు ఏం చేస్తున్నాడంటే ఆకలి తీర్చుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ముందుగా ధనవంతుని యొక్క పేరు గురించి జ్ఞాపకం చేశాను. ఈ ధనవంతుడు ఇది ఉపమానం కాదు, ఉపమానముగా చెప్పబడిన చరిత్ర. మోషే కాలంలో ఉన్న ధనవంతుడు
ధనవంతుడి యొక్క పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. ధనవంతుని యొక్క వస్త్రం గురించి జ్ఞాపకం చేశాను. ధనవంతుని యొక్క భోజనం ఏంటంటే ప్రతి దినము బహుగా సుఖపడుచుండువాడు. ప్రతి దినం అని బైబిల్ ఎందుకు చెప్తూ ఉన్నదంటే అతనికి విశ్రాంతి దినం ఏదో మామూలు దినం ఏదో కూడా తెలియక ఆదివారం వచ్చిన విశ్రాంతి దినం అంటే పాత నిబంధన కాలంలో శనివారం గనుక ఆయనకి విశ్రాంతి దినము పరిశుద్ధంగా ఆచరించాలని దేవుడిచ్చిన కట్టడను కూడా గుర్తెరగక ఈ యొక్క ధనవంతుడికి కూడా కొంత బైబిల్ నాలెడ్జ్ కూడా ఉన్నట్లుగానే చూస్తూ ఉన్నాం. ధనవంతుడు కూడా అన్యుడు కాదు, ధనవంతుడు కూడా ఈ యెహోవా దేవుడి గురించి తెలిసిన ఆయనే. కాకపోతే ఎందుకంటున్నాడంటే పాతాళంలో కూడా తండ్రివైన అబ్రహామా అని సంబోధిస్తూ ఉన్నాడంటే సంథింగ్ కొంత విషయాలు, కొంత బైబిల్ నాలెడ్జ్ కూడా ఆది కాండం నుంచి కొన్ని కాండముల గ్రంథములు కూడా ఆయనకి తెలుసున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడంటే విశ్వాసులకు తండ్రి అబ్రహాం అని ఆయనకి తెలిసే ఉంటున్నట్లుగా మనం చెప్పవచ్చు. కాబట్టి ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు. భోజనము చూస్తే విశ్రాంతి దినం ఎప్పుడు వస్తుందో ఆయనకి తెలియడం లేదు. 6 దినములు నీవు కష్టపడి పని చేయాలి, నీ పని అంతయు చేయాలి. 7వ దినమున నీ దేవుడైన యెహోవా నీకు విశ్రాంతి దినముగా దేవుడిచ్చారు కాబట్టి విశ్రాంతి దినం పరిశుద్ధంగా ఆచరించమని యెహోవా దేవుడు చెప్తే విశ్రాంతి దినం కూడా మర్చిపోయి ప్రతిదినము కూడా బహుగా సుఖపడుట ఎందు అలవాటు పడిన ధనవంతుడి యొక్క జీవితం బహుఘోరమైన స్థితిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనంలో చూస్తే యేసు ప్రభువారు మరి ఒక మాట ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. లూకా సువార్త 21వ అధ్యాయము 34వ వచనం, మీ హృదయములు ఒకవేళ తిండి వలన మత్తు వలనను ఐహిక విచారముల వలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండండి. చూడండి, ఈ ధనవంతుడు భుజించినప్పుడు రొట్టె ముక్కలు కొన్ని కింద పడుచున్నవి. భోజన పదార్థములు అనేక విధాలుగా వ్యర్థం చేస్తూ ఉన్నాడు. ప్రతి దినం అనే పదానికి అర్థం ఏంటంటే ఇతనికి విశ్రాంతి దినం కూడా మర్చిపోతూ ఉన్నాడు. విశ్రాంతి దినం ఏ రోజు వస్తుందో కూడా తెలియడం లేదు. ఒక పూట భోజనము లేకుండా అల్లాడుచున్న వారు ఎందరో ఉన్నారు. ఆకలి దప్పులతో సువార్తను ప్రకటించేవారు ఎందరో భోజనములు వదిలేసి సొగసులు మర్చిపోయి ఉపవాసముతో ప్రార్థన చేసిన మిషనరీలు సేవ చేస్తూ ఉండగా ఇతడు ప్రతిదినము బహుగా సుఖపడుచుండుట ఎంతో గొప్ప అతిక్రమము. అది దేవుడికి ఎంతో కోపం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ముందుగా 3 విషయాలు ఈయన గురించి నేను జ్ఞాపకం చేశాను. ధనవంతుని యొక్క పేరు, ధనవంతుని యొక్క వస్త్రము, ధనవంతుని యొక్క భోజనము గురించి జ్ఞాపకం చేశాను. 4వదిగా చూస్తే చివరిగా 4వది పార్ట్ 1 మెసేజ్లో 4 విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా ధనవంతుడు లాజరు ఉపమానంగా చెప్పబడిన చరిత్ర మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. ధనవంతుడు ఒకడు ఉండెను. ధనవంతుని పేరు గురించి జ్ఞాపకం చేశాను. అతను వేసుకునే వస్త్రముల ఖరీదు సుమారు 9,000 నుంచి 12,000 వరకు ఉంటవి. మంచి ఖరీదు గల వస్త్రాలు వేసుకున్నాడు. కానీ రక్షణ వస్త్రము లేకుండా ఆయన అబ్రహాము రొమ్ముకు వెళ్లకుండా వేదనకరమైన స్థలంలోనికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుని యొక్క భోజనము గురించి నేను జ్ఞాపకం చేశాను. ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడంటే అర్థము ప్రతిదినం అంటే విశ్రాంతి దినాన్ని కూడా మర్చిపోతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుని యొక్క మరణం గురించి చూస్తే ధనవంతుడు కూడా చనిపోయాడంట, మరణించాడు. లోకాసువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే ఇద్దరూ చనిపోయారు. దరిద్రుడైన లాజరు చనిపోయాడు, ధనవంతుడైన ఆయన పేరు తెలియదు, ధనవంతుడు కూడా చనిపోయాడు. లోకాసువార్త 16వ అధ్యాయము 22వ వచనంలో చూస్తే ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఇద్దరూ చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆయన దరిద్రుడు కూడా చనిపోయాడు, దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనటానికి కొనిపోయాడు. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడినట్లుగా చూస్తూ ఉన్నాం. నేటి ప్రజల్లో అనేక మంది ప్రజలు చచ్చిపోతూ ఉన్నారు. చచ్చిపోగానే ఆత్మ బయటికి వెళ్ళగానే ఒక నిమిషంలో పాతాళము కానీ పరదేశంలోనికి వెళ్ళే ఇద్దరు చనిపోయారు. ఇద్దరు చనిపోతే దరిద్రుడు చనిపోయినప్పుడు దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకుంటానికి కొనిపోబడ్డాడు. పాతాళములో 3 భాగాలు ఉంటాయి. ఒక భాగము అబ్రహాము రొమ్ము, మధ్యలోది మహా అగాధము, రెండవది వేదనకరమైన స్థలము. 3 భాగాలు ఉంటాయి పాతాళములో. 3 భాగాలు, ఒకటి అబ్రహాము రొమ్ము, రెండవది వేదనకరమైన స్థలము, మధ్యలోది మహా గొప్ప అగాధము. మనిషి యొక్క ఆత్మ దేహమును విడిచిన తర్వాత సోలార్ సిస్టమ్ గెలాక్సీలను దాటుతుంది, కానీ ఇది మాత్రం అగాధమును మాత్రం దాటడానికి చాలా కష్టంగా ఉన్నది. మహా గొప్ప అగాధం ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 22వ వచనములో 16వ అధ్యాయం 22వ వచనములో ధనవంతుని యొక్క మరణం సంభవించినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత
అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ధనవంతుడు చనిపోగానే, ఈ లాజరు చనిపోయినప్పుడు ఎలా సమాధి చేశారో మనకు తెలియదు, కానీ ధనవంతుడు చనిపోయి పాతి పెట్టబడెను. శవమునకు అందమైన పూలదండలు వేశారు. విలువగల టేకు చెక్కతో చేయబడిన శవపేటిక, భూస్థాపిత కార్యక్రమానికి ప్రత్యేకమైన గాయకుల బృందము, సమాధిలో నిలబెట్టు ఖరీదైన పాలిష్ రాయి కట్టించారు. వాళ్ళ సహోదరుల వెంట నడుస్తూ ఉన్నారు. కానీ ధనవంతుని యొక్క మరణము బహు గొప్పగా, బహు బాధాకరముగా సాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ధనవంతుడు చూస్తే భూలోకములో చక్కగా ధనవంతుడిగా ఉన్నాడు, కానీ ఆ పాతాళంలో చూస్తే భిక్షగాని వలె ఉంటున్నాడు. భూమి మీద లాజరు భిక్షగాని వలె ఉన్నాడు. ఆయన చూస్తే అబ్రహాము రొమ్ములో మాత్రం ధనవంతుడిలాగా కనపడుతూ ఉన్నాడు. 5వ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. ధనవంతుని యొక్క మరణం గురించి జ్ఞాపకం చేస్తాను. అదే లూకాసు వార్త 16వ అధ్యాయము 23వ వచనంలో చూస్తే, అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరం నుండి అబ్రహామును అతని రొమ్మున ఆనుకొని ఉన్న లాజరును చూచి, తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పాను. కాబట్టి ధనవంతుని యొక్క పేరు గురించి జ్ఞాపకం చేశాను, ధనవంతుని యొక్క వస్త్రం గురించి జ్ఞాపకం చేశాను, ధనవంతుని యొక్క భోజనం గురించి జ్ఞాపకం చేశాను, ధనవంతుని యొక్క మరణం గురించి జ్ఞాపకం చేశాను. 5వది ధనవంతుని యొక్క అశ్రద్ధ ఏంటంటే, ఆయన చేసిన పాపముల జాబితా బైబిల్ ఏం చూపించడం లేదు. ధనవంతుడు ఈ పాపం చేశాడు కాబట్టి పాతాళంలోకి వెళ్ళాడని ఏం చూపించడం లేదు. కానీ ధనవంతుడు కొన్న అశ్రద్ధ ఏంటంటే, అన్నిటికంటే ఎక్కువగా ఈ ధనవంతుని యొద్ద ఉండిన పాపం ఏంటంటే, యాకోబు గారు తన పత్రికలో రాస్తూ 4వ అధ్యాయము 17వ వచనములో ధనవంతుడు చేసిన పాపం అక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం, కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగు చేయని వానికి పాపము కలుగును. ధనవంతుడు ఎలాంటి పాపములు చేశాడో బైబిల్ గ్రంథం తన జాబితాను తెలియజేయలేదు. ఆజ్ఞలు అతిక్రమించాడా? దుర్నీతి వలన పాపం వచ్చిందా? దురాశ గర్భం ధరించి పాపమును కన్నదా? విశ్వాసము మూలము కాక వచ్చే పాపముల, మనస్సాక్షి విరోధమైన పాపములు చేశాడని మనకు తెలియదు. కానీ ధనవంతుడు చేసిన పాపం ఏంటంటే, ధనవంతుని పాపము యాకోబు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనములు, కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగునని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి తన ఇంటి వాకిట పడి ఉన్న లాజరును చూచి కూడా అతడు అశ్రద్ధ చేశాడు. అదే ధనవంతుడు చేసిన అశ్రద్ధ. కాబట్టి మేలైనది చేయనెరిగి ఆ లాజరుకి భోజనం పెట్టే సామర్థ్యం ఉన్నది, ఆ లాజరుకి డబ్బులు ఇచ్చే సామర్థ్యం ధనవంతుడి దగ్గర ఉన్నది, లాజరుకు బట్టలు కొనిచ్చే సామర్థ్యం ఉన్నది. కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలుగునని చెప్పిన రీతిగా ధనవంతుడు చేసిన పాపం ఏంటంటే, బైబిల్ గ్రంథం చెప్పింది ఏంటంటే, నీకు ఇష్టానుసారంగా బ్రతికేవని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటుంది. చూడండి, అబ్రహాం చెప్తున్నాడు. అదే అధ్యాయము 25వ వచనంలో చూస్తే, అందుకు అబ్రహాము కుమారుడా అని సంబోధిస్తున్నారు. పాపి పట్ల దేవునికి ఉన్న ప్రేమ చూడండి. పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని దేవుడు ఎప్పుడు తిట్టలేదు. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్లు సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టము అనుభవించినని జ్ఞాపకం చేసుకొనము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. చిన్న విషయాలు నేను జ్ఞాపకం చేస్తాను. మనిషి చనిపోయిన తర్వాత అందరూ అసలు ఏం మర్చిపోతాం, మనకి ఏం సంబంధం లేదు, భూలోకంలో జరిగే సంఘటనలు ఏమి గుర్తుండవని మనం అనుకుంటాం. కానీ మనిషిలో నుంచి ఎప్పుడైతే ప్రాణం పోయిందో, ఆత్మ బయటికి రాగానే ఆత్మకు అనేది మధ్యస్థ శరీరం వచ్చి ఆ శరీరంతోనే పాతాళంలోకి వెళ్ళిపోయి వేదనకరమైన స్థలంలో ఈ యొక్క ధనవంతుడు పడిపోయినట్లుగా చూస్తూ ఉన్నాం. ధనవంతుడికి పాతాళంలో స్పర్శ తెలుస్తూ ఉన్నది. చనిపోయిన తర్వాత ఏం జరుగుతుందో లోకాసు వార్తలో 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారు ముందే చెప్పారు. ఈయన చనిపోయిన వ్యక్తి, పాతిపెట్టబడిన వ్యక్తి ఆత్మ బయటికి రాగానే పునరుద్ధాన శరీరం వెంటనే రాదు, మధ్యస్థ శరీరం ధనవంతుడికి వచ్చింది. వెంటనే పాతాళంలో పడ్డాడు. పాతాళంలో పడినప్పుడు వేదన అనుభవిస్తున్నాడంటే స్పర్శ ఆయనకి స్పర్శ తెలుస్తూ ఉన్నది. మరి కంటితో లాజరును చూస్తూ ఉన్నాడు. చీకటిలో ఈయనున్నాడు, వెలుగులో లాజరున్నాడు. కాబట్టి కళ్ళు కూడా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తన వ్రేలు కొనను ముంచి నా నాలుక చల్లార్చుటకు లాజరును పంపమని చెప్తున్నాడు. అంటే ధనవంతుడికి, పాతాళంలో పడిపోయిన ధనవంతుడికి ఆత్మకు కృత శరీరం వచ్చినట్లు చూస్తూ ఉన్నాం.
నాలిక అంటున్నాడు, స్పర్శ గురించి అంటున్నాడు, మళ్ళీ నాకు కింద 5 సహోదరులు ఉన్నారని కూడా చెప్తున్నాడు. మళ్ళీ అంటే దాని అర్థం ఏంటంటే జ్ఞాపక శక్తి కూడా ఉన్నది. భూలోకంలో ఒక 5 సహోదరులను నేను విడిచిపెట్టి వచ్చాను, నా తల్లిదండ్రులు ఉన్నారు, వారు ఏమైపోతారని ఎంతో బాధపడుతూ ఉన్నాడు. ధనవంతుని యొక్క అశ్రద్ధ ఏంటంటే, ధనవంతుని అశ్రద్ధ కాబట్టి మేలైనది చేయనెరిగి అలాగూ చేయని వానికి పాపము కలిగని దేవుని చెప్పిన మాట తూచా తప్పకుండా నెరవేరుస్తూ ఉన్నాడు. 2 రకాల పాపములు మన దగ్గర కనపడుతూ ఉన్నాయి. ఒకటి, చేయవలసిన వాటిని చేయకపోవట పాపము. అదే ధనవంతుడు చేశాడు. ధనవంతుడి దగ్గర డబ్బు ఉన్నది, ధనవంతుడి దగ్గర ఐశ్వర్యం ఉన్నది, ధనవంతుడి దగ్గర ఆయన హెల్ప్ చేసే గుణం ఉన్నది, కానీ ఆయన లాజరుకి ఏమీ చేయనట్టుగా చూస్తూ ఉన్నాం. తన ఇంట వాకిట పడి ఉండే లాజరును చూచి అతడు అశ్రద్ధ చేస్తూ ఉన్నాడు. తనకు భోజనం పెట్టే సమర్థత కలిగి ఉండి భోజనం పెట్టక తన బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని చూస్తున్నాడు. అదే పాపము. కాబట్టి 2 రకాల పాపములని జ్ఞాపకం చేశాను. చేయవలసిన వాటిని చేయకపోవట ధనవంతుడు చేసిన పాపము. 2వది, చేయకూడని దాని చేయుట. భూమి మీద లాజరు భిక్షగాని వలె పడి ఉన్నాడు. నరకములో, పాతాళములో ధనవంతుడు భిక్షగాని వలె నీలుగు భిక్షమాడుతున్నాడు. కాబట్టి సామెతల గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనము చూస్తే, దరిద్రుల మొర వెనుక చెవి మూసుకునివాడు తాను మొరపెట్టినప్పుడు అంగీకరించబడడు అనే సత్యాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆమెను ప్రార్థన చేద్దాం, తలలో ఉంచుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధమైన ఘనమైన ఉన్నతమైన నామంలో నీకు వందనాలు. మోషే కాలంలో జీవించిన ధనవంతుడి గురించి నీవు మాకు జ్ఞాపకం చేసిన సత్యంలో బట్టి నీకు వందనాలు. ధనవంతుడి యొక్క పేరు గురించి రాయడానికి పరిశుద్ధాత్ముడు లోకా గారికి అనుమతించలేదు. లాజరు పేరు రాయించారు, తండ్రి అయిన అబ్రహాము పేరు రాయబడినది, మోషే పేరు రాయబడినది, కానీ ధనవంతుడి పేరు మాత్రం రాయలేదు. ధనవంతుని యొక్క వస్త్రము చూస్తే ఊదా రంగు వస్త్రములు, సన్నపు నార వస్త్రములు, ఎంతో ఖరీదు వెలగల ఎంతో ఖరీదుతో కూడుకున్న వస్త్రాలు తొడుక్కునేవాడు. పాతాళములో బాధపడుతూ మాత్రం ఎలాంటి వస్త్రాలు ఉన్నాయో మాకు తెలియడం లేదు. ధనవంతుని యొక్క భోజనము ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు అని ధనవంతుని యొక్క భోజనం గురించి జ్ఞాపకం చేస్తూ ఉన్నావు. విశ్రాంతి దినమేదో తెలియదు, శనివారం విశ్రాంతి దినమేదో తెలియదు, ఆదివారం విశ్రాంతి దినమేదో తెలియదు, కానీ అనేకముగా ప్రతిదినము బహుగా సుఖపడుచుండు ధనవంతుని యొక్క జీవితము బహు దుఃఖకరమైన స్థితిలోనికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నాం. ధనవంతుని యొక్క ఎడబాటు, ధనవంతుని యొక్క బాధ, పాతాళంలో బాధపడుతూ ఉన్నాడు. ఇక్కడైతే ఏసీలో బ్రతికాడు, కానీ అక్కడైతే బహు భయంకరమైన అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నాను, నాకు 1 లీటర్ వాటర్ బాటిల్ అనలేదు, కానీ లాజరు యొక్క విరేలు కొన ముంచి కొంచెం నాకున్న నాలుకను చల్లార్చుటకు లాజరును పంపమని చెప్తూ ఉన్నాడు. ఎంతో బాధపడుతూ ఉన్నాడు. అలాంటి బాధకరమైన స్థలంలోనికి మేము వెళ్లకుండా కుమారుడైన యేసుక్రీస్తు వారిని మా కోసం పంపించావు తండ్రి. శిలువలో బలియాగం అయిపోయి రక్తం గార్చి మేము కూడా వేదనకరమైన స్థలంలోనికి వెళ్లకుండా, ధనవంతుడు వెళ్ళిన స్థలంలో మేము వెళ్లకుండా పరదేశంలో చేర్చుకునే భాగ్యం మాకు అనుగ్రహించినందుకు వందనాలు, ఇస్తున్నందుకు వందనాలు. ధనవంతుని యొక్క ప్రార్థన భూలోకంలో ఉన్నప్పుడు ప్రార్థన చేయలేదు, కానీ అయా పాతాళంలో వేదనకరమైన స్థలంలో ఉన్నప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. మిషనరీ పరిచర్య అప్పుడు గుర్తొచ్చింది ఆయనకి. అయా మాకు కూడా ఉన్న సమయంలో మేము కృపాకాలంలో ఉన్నాం, నీ కృప అందరిని ఆవరించి ఉన్న టైంలో మేము ప్రార్థన చేయక, అయా దుర్దినములు రాకముందే, వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరంలో రాకముందే నీ బాల్య దినములేందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్న విషయాన్ని మాకు జ్ఞాపకం చేసుకొని ప్రసంగి భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అలాగే మా జీవితంలో కూడా నిన్ను ఆశ్రయించి నీకు ఇష్టమైనట్లు బ్రతికి మారు మనసు పొంది స్వార్థను నమ్మి అయా నీ రాజ్యం కోసం ఉపయోగపడే సాధనములుగా ప్రతి ఒక్క బిడ్డను తీర్చిదిద్దమని, అట్టి కృప అట్టి భాగ్యం మాకును దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ఘనమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తూ ఉన్నాను తండ్రి.